మండపేటలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతి పోలవరం చాటున కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని, ప్రజల క్షేమం మరిచిపోయారని, ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. విద్యార్థులకు అందవలసిన ఫీజు రియంబర్స్మెంట్ అలాగే అమ్మఒడి పథకాలు తప్పుల లెక్కలతో చూపి విద్యార్థుల పట్ల శాపంగా మారిందని కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ పట్టణ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, పాపారాయుడు, పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా 3,000 రూపాయలు నెలకే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పారు. ఎక్కడన్నా ఒక రూపాయి ఇచ్చారని అడుగుతున్నాం. ఎక్కడా కూడా ఇవ్వలేదు. మరి రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా నీకు 15 అని చెప్పారు. ఎక్కడికెళ్ళినా ప్రజలు నిలదీస్తున్నారు. ఈ కూటమి నాయకులు ఏది 15 అడిగితే కొత్తదని చెప్తున్నారు. అంటే ఏరు దాటాక తెప్ప తగలేసేటువంటి విధంగా మీరు అధికారంలోకి వచ్చేసారు. ఇంకా 5 సంవత్సరాల్లో భరించవలసింది ప్రజలు అనేటువంటిది మీ ఉద్దేశం. చాలా దుర్మార్గమైనటువంటి విధంగా మీ పరిపాలన విధానం జరుగుతుంది. ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్లకి వేల కోట్ల రూపాయలు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫీజులు కట్టకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేలేదు పూర్తి చేసిన వాళ్ళకి. కాలేజీల్లో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, యువత అందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పోతుంది. ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఏదో అరకొరగా వాళ్ళ ఉద్యమం చేసి చాలా పెద్ద ఎత్తుని ఇది చేస్తే ఏదో 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేసామనేటువంటిది 500 కోట్లు రిలీజ్ చేసామని చెప్తాం. సుమారు 2,300 కోట్ల రూపాయలు 3,000 కోట్ల దగ్గరికి గాను మీరు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జగన్ గారి పరిపాలనలో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నాడు నేడు కింద పూర్తి చేసినటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు అక్కడ ఆపేశారు. ప్రభుత్వం బాధ్యత కాదు ఇది. ప్రభుత్వం అనేటువంటిది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనుల్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. అది లేకుండా ఈవేళ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ కాలేజీలన్నీ ఆపేశారు. ఈ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ల గురించి చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ వరకు కొత్త పెన్షన్ ఒకటాన్ని ఇచ్చారని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడ పెన్షన్ లేదు. ఆయా రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 66,50,000 మందికి పెన్షన్లు అధికారికంగా ఉన్నటువంటి పెన్షన్లు అయ్యి 66,50,000 మందికి పెన్షన్లు ఉంటే ఈవేళ మొన్న అసెంబ్లీలో మంత్రి స్టేట్మెంట్ ఇస్తూ 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రజెంట్ ఎన్ని ఇస్తున్నారంటే అంటే 3 లక్షలు సుమారు పెన్షన్లు తగ్గినాయని చెప్పేసి మీ స్టేట్మెంట్లో ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు ఎస్సీ బీసీ మైనారిటీస్కి. వాళ్ళకి ఎక్కడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవి కాకుండా చనిపోయినటువంటి వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పుడు కూడా చనిపోయినటువంటి వాళ్ళకి భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేటువంటి విధానం గత 2024 గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత 25 జూన్ వరకు మీరు ఎక్కడ ఒక పెన్షన్ కూడా లేదు. 25లో ఒక జీవో ఇష్యూ చేసి ఆ జీవో ఇచ్చిన నాటి నుంచి గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇస్తారనేటువంటిది చెప్తున్నారు. భర్త తీసుకుంటుంటే భార్యకి పెన్షన్ ఇస్తారు. అంటే ఈ సంవత్సర కాలం 2024 నుంచి 25 వరకు ఆ మధ్యకాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరికి పెన్షన్ లేదు. ఇక వికలాంగులకి వీళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అయితే వీళ్ళు అర్హులు కాదని చెప్పేసి అనేక పెన్షన్లు తీసేసినటువంటి పాపం మీకు చుట్టుకుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. ఈ రకంగా ఈవేళకి 2-3 లక్షల మందికి పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి దరఖాస్తు చేసుకుని. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 6 నెలలకు ఒకసారి జనవరి